సో మిగిలిన టెర్మినాలజీస్ ఏంటి అంటే మనం ప్రీవియస్ వీడియోలో కొన్ని టెర్మినాలజీస్ చూసాము. సో ఇది పార్ట్ 2. ఓకే. అంటే మన ఒక యాజ్ అ సాఫ్ట్వేర్ డెవలపర్గా మనం డైలీ యూస్ చేసే టెర్మినాలజీస్ ఏంటి అనేది మీకు జస్ట్ బేసిక్ ఐడియా కోసం. ఇఫ్ మీరు స్టూడెంట్స్ అయితే లేదా ఫ్రెషర్స్ అయితే లేదా నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అయ్యే పని అయితే ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి. కొంతమంది నాన్ ఐటీ వాళ్ళు కూడా ఇవి యూజ్ చేసి ఉంటారు ఆల్రెడీ. ఓకే. సో ఫ్యూ టెర్మినాలజీస్ మనం ఒక ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము. ఈ వీడియోలో కొన్ని చూద్దాము. సో మీరు ప్రీవియస్ వీడియో మిస్ అయ్యి ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీరు మా ఛానల్లో అయినా వెళ్ళి చూడొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆన్ షోర్ లేదా ఆన్ సైట్. ఇదేంటంటే మీరు ఇక్కడ ఇండియాలో వర్క్ చేస్తూ ఉంటే మీరు ఇండియాలో వర్క్ చేసే వాళ్ళకి వేరే కంట్రీస్లో మీరు క్లయింట్ ఏ ప్రాజెక్ట్ అయితే మీకు ఇస్తారో, కొంతమంది క్లయింట్స్ యూఎస్ నుంచి మీకు ప్రాజెక్ట్ ఇస్తారు, కొంతమంది యూకే ఉంటుంది, కొన్నిసార్లు మనం ఆస్ట్రేలియా క్లయింట్కి వర్క్ చేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు కెనడా క్లయింట్. అలాగా క్లయింట్ ఉండే లొకేషన్లో మీ ఆఫీస్ టీం వాళ్ళు ఎవరైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏబీసీ అని ఒక ఆర్గనైజేషన్లో ఇక్కడ వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఈ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన కొంతమంది డెవలపర్స్ ఇండియాలో వర్క్ చేస్తారు, కొంతమంది ఆ క్లయింట్ లొకేషన్లో వర్క్ చేస్తారు. క్లయింట్ యూఎస్లో ఉన్నాడు అనుకోండి, అక్కడ వర్క్ చేస్తారు. యూకేలో ఉంటే యూకేలో వర్క్ చేస్తారు. అలాగా మీ ఆఫీస్కి సంబంధించిన టీము ఆ క్లయింట్ లొకేషన్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని ఆన్ సైట్ టీం లేదా ఆన్ షోర్ టీం అంటారు. ఆఫ్ షోర్ టీం అంటే మీరు ఇప్పుడు ఇండియాలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఆఫ్ షోర్ టీం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 మెంబర్స్ ఉన్నాం అనుకోండి, మన ఇండియా నుంచి వర్క్ చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్కి క్లయింట్కి. సో మనం ఆఫ్ షోర్ టీం అవుతాం. ఆన్ సైట్లో వేరే కంట్రీలో వర్క్ చేసే వాళ్ళు ఆన్ సైట్ టీం అవుతారు. ఓకే. మీ టీం ఇది మీ కంపెనీ వాళ్ళే ఇద్దరు కూడా. అయితే ఇండియాలో వర్క్ చేసే వాళ్ళు ఆఫ్ షోర్, వేరే కంట్రీలో వర్క్ చేసే వాళ్ళు ఆన్ సైట్ లేదా ఆన్ షోర్. సో నెక్స్ట్ ఎస్టిమేషన్ ఆర్ ఎఫర్ట్. బోత్. కొంతమంది ఎఫర్ట్ అంటారు, కొంతమంది ఎస్టిమేషన్ అంటారు. ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఇచ్చారనుకోండి, మీరు ఎన్ని రోజుల్లో చేయగలరు లేదా ఎన్ని అవర్స్లో మీరు చేయగలరు అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. అజైల్ ప్రాసెస్లో స్ప్రింట్ ప్లానింగ్ అని సెపరేట్ ఉంటుంది, మీకు అది మళ్ళీ డీటెయిల్డ్గా చెప్తాను. యాజ్ ఆఫ్ నో ఎస్టిమేషన్ లేదా ఎఫర్ట్ అంటే ఏంటంటే, మీరు ఒక టాస్క్ మీకు ఇచ్చారు అంటే అది ఎన్ని గంటల్లో మీరు చేయగలుగుతారు లేదా ఎన్ని రోజులు పడుతుంది అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది మీకు ఇచ్చిన టాస్క్ని బట్టి. సో దాన్ని మీరు చెప్తారు, అది ఎస్టిమేట్ చేయడం. ఆ టాస్క్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టడం అనేది ఒక ఫీచర్ అనుకోండి, అది మీరు డెవలప్ చేయాలనుకోండి. అది మీకు ఎన్ని రోజులు పడుతుంది, నాకు ఒక 4 days పడుతుంది అనుకోండి. నా 4 days అనేది ఎస్టిమేషన్. ఆ 4 days అనేది నా ఎఫర్ట్. నేను ఆ 4 days ఎఫర్ట్ పెట్టి ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తాను. సో ఎస్టిమేట్ చేయడం ఎన్ని రోజుల్లో అవుతుంది అనేది, ఇది ఏంటంటే ప్రాజెక్ట్ ప్లానింగ్ కోసం యూజ్ అవుతుంది. సో ఎస్టిమేషన్ ఎఫెక్ట్ అంటే మీరు ఒక టాస్క్ని ఎన్ని రోజుల్లో లేదా ఎన్ని అవర్స్లో కంప్లీట్ చేయగలుగుతారు అనేది మీరు చెప్పడం. అండ్ దెన్ మినిట్స్ ఆఫ్ మీటింగ్. ఇదేంటంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక క్లయింట్ మీటింగ్ జరిగింది లేదా మేనేజర్ మీటింగ్ జరిగింది లేదా ఒక ప్రాజెక్ట్ స్పెసిఫిక్ మీటింగ్ జరిగింది అంటే మీ టీంలో ఎవరైనా ఒకరు ఈ మినిట్స్ ఆఫ్ మీటింగ్ని నోట్ చేసుకొని మీ టీంలో మిగిలిన అందరికీ పంపించాల్సి ఉంటుంది. కొంతమంది దీనికి స్పెసిఫిక్గా ఒక డెవలపర్ని పెట్టుకుంటారు, అంటే ఒకరే డైలీ చేస్తారు. కొన్నిసార్లు ఏంటంటే షేర్ చేసుకుంటారు. సో మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటంటే మీరు ఆ మీటింగ్లో ఏమేమి డిస్కస్ చేశారనేది మెయిన్ పాయింట్స్ నోట్ చేసి 1 by 1 పాయింట్స్ నోట్ చేసి ఆ పాయింట్స్ అన్ని ఒక ఈమెయిల్లో పెట్టి మీ టీం వాళ్ళందరికీ పంపిస్తారు. అది ఫర్దర్ రెఫరెన్స్ కోసం మీకు యూజ్ అవుతుంది. అది మినిట్స్ ఆఫ్ మీటింగ్. అండ్ దెన్ అప్రైజల్. ఈ ప్రీవియస్ వీడియోలో అప్రిషియేషన్ చూసాం. అదేంటంటే అది మీరు ఎప్పుడైనా క్లయింట్ ఇవ్వచ్చు, ఎప్పుడైనా మీరు మేనేజర్ నుంచి అప్రిషియేషన్ తీసుకోవచ్చు. అంటే ఎవరైనా మిమ్మల్ని అప్రిషియేట్ చేయొచ్చు, మీరు చేసిన వర్క్ని ఎప్పుడైనా చేయొచ్చు. సో ఇది అప్రైజల్. ఇదేంటంటే మీ కంపెనీలో ఇందా చెప్పినట్టు మీరు ఒక ఏబీసీ అనే ఒక ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేస్తున్నట్లయితే ఎవ్రీ ఇయర్ సంవత్సరం మీకు ఏంటంటే అప్రైజల్ మీటింగ్ అనేది జరుగుతుంది. ఆ సంవత్సరం అంతా ఆ 1 year మొత్తం మీరు చేసిన మీ వర్క్ని బట్టి, మీ పెర్ఫార్మెన్స్ని బట్టి, మీకు వచ్చిన అప్రిషియేషన్స్, ఎస్కలేషన్స్ని బట్టి, ఇవి మీరు ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. మీరు ఆ వీడియో వెళ్ళి చూస్తే మీకు అప్రిషియేషన్ ఏంటి, ఎస్కలేషన్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి అనేది తెలుస్తుంది. సో మీకు వచ్చిన ఈ 1 yearలో మీరు చేసిన వర్క్, దాని పెర్ఫార్మెన్స్, దానివల్ల మీకు వచ్చిన అప్రిషియేషన్స్, ఎస్కలేషన్స్, వీటన్నిటిని బట్టి ఒక మీటింగ్ అనేది మీకు అప్రైజల్ మీటింగ్ అనేది జరుగుతుంది మీ మేనేజర్తో. సో ఆ మీటింగ్లో మీరు ఎలా పెర్ఫామ్ చేశారు అనేది డిస్కస్ చేసి దానికి తగ్గట్టు మీకు హైక్ ఇస్తారు. హైక్ అంటే మీ శాలరీ పెంచుతారు ఈ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మీకు 3 lakhs per annum ఉన్నింది అనుకోండి. ఈ 1 year మీరు బాగా వర్క్ చేశారు, మీకు చాలా మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి, మీరు చాలా డెవలప్ చేశారు, చాలా ఫాస్ట్గా చేశారు, చాలా ప్రాజెక్ట్స్లో వర్క్ చేశారు, అంతా వెల్ అండ్ గుడ్ బాగుంది అనుకోండి. మీరు వాళ్ళ క్లయింట్స్తో డిస్కషన్ చేసి, మీ టీం వాళ్ళతో డిస్కస్ చేసి ఆ ఇన్పుట్స్ అన్నీ తీసుకొని ఓకే మీరు నిజంగా బాగా పెర్ఫామ్ చేస్తున్నారంటే, ఏ కంపెనీ కూడా బాగా పెర్ఫామ్ చేసే వాళ్ళని వదులుకోదు ఎంప్లాయీస్ని. సో వాళ్ళకి ఇంకొంచెం హైక్, ఇంకొంచెం శాలరీ పెంచి
పెడతారు. అది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ప్రతి కంపెనీలో కూడా. ఒకసారి జూలైలో జరుగుతుంది, కొన్ని కంపెనీస్లో ఏప్రిల్లో జరుగుతుంది. అలాగా జరిగే టైం డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఎవ్రీ ఇయర్ అనేది అప్రైజల్ అనేది జరుగుతుంది, అప్రైజల్ మీటింగ్ అనేది. దాంట్లో మిమ్మల్ని కూడా మీరు ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. మేనేజర్కి అన్నీ తెలియవు మనం వర్క్ చేసేస్తాం, మీరేం చేశారు ఈ 1 ఇయర్, మీరు ఎలాంటి అప్రిషియేషన్స్ మీకు వచ్చాయి, మీరు ఏమేమి కొత్తవి టూల్స్ ఏం నేర్చుకున్నారు, లేదు మీరు ఉన్నదాన్ని ఎలా ఎక్కువ పెర్ఫామ్ చేస్తారు, ఎలా ఎంత బాగా వర్క్ చేశారు అనేది మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది మీ మేనేజర్తో జరుగుతుంది. కొన్నిసార్లు దాన్ని అప్రైజల్ మీటింగ్ అంటారు, కొన్నిసార్లు వన్ ఆన్ వన్ మీటింగ్ అంటారు. అంటే మీరు మీ మేనేజర్తో డైరెక్ట్గా మీ ఇద్దరే ఉంటారు, ఇంకెవరు ఉండరు ఆ మీటింగ్లో, మీరు మీ మేనేజర్. కాబట్టి వన్ ఆన్ వన్ మీటింగ్ అంటారు. సో ఈ మీటింగ్ తర్వాత జరిగేదాన్ని బట్టి, అంటే మీటింగ్లో మీరు మాట్లాడేదాన్ని బట్టి మీ మీద ఒక ఇంప్రెషన్ అనేది వస్తుంది. మీరు బాగా వర్క్ చేశారా లేదా, మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని. దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్యాకేజీ 3 lakhs ఉందనుకోండి లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ నుంచి 4 lakhs పెంచుతారు లేదా 5 lakhs పెంచుతారు. అలాగా హైక్, అది డిఫరెన్స్ ఉంటుంది ఒక్కొక్క కంపెనీలో ఎలా హైక్ ఇస్తారనేది. సో హైక్ అంటే మీ శాలరీ పెంచడం, అదొక వర్డ్ నేను మిస్ చేశాను, టెర్మినాలజీ. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టెర్మినాలజీ. దెన్ కోడ్ రివ్యూ ఆర్ పీర్ రివ్యూ. ఇది మీరు ఏంటంటే, మీరు ఆల్రెడీ ఒక కోడ్ డెవలప్ చేస్తున్నప్పుడు ఆ కోడ్ని మీరు డిప్లాయ్ చేసే ముందు మీ సీనియర్స్తో కానీ లేదా మీ తోటి డెవలపర్స్తో కానీ రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది. కోడ్ రివ్యూ అనేది ఎవరైనా చేస్తారు, సీనియర్స్ కానీ క్లయింట్స్ కానీ ఎవరైనా. అంటే ఆ కోడ్ ఎలా రాశారు మీరు, యాజ్ పర్ ద నేమింగ్ స్టాండర్డ్స్, వాళ్ళ కంపెనీ స్టాండర్డ్స్కి తగ్గట్టు, ఆ క్లయింట్ నేమింగ్ టెర్మినాలజీస్ తగ్గట్టు, వాళ్ళు ఇచ్చిన రూల్స్కి తగ్గట్టు మీరు డెవలప్ చేశారా లేదా, కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది ఇంకొకరు రివ్యూ చేస్తారు. మీ కోడ్ని వాళ్ళు చూసి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే మీరు డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ని కొన్నిసార్లు. ఓకే. పీర్ రివ్యూ అంటే జస్ట్ మీ టీంలో ఉన్న పక్కన మీతో పాటు ఇంకొక డెవలపర్ వర్క్ చేశారు అనుకోండి, తన కోడ్ మీరు రివ్యూ చేస్తారు, మీ కోడ్ తను రివ్యూ చేస్తారు, అది పీర్ రివ్యూ. దెన్ టెస్టింగ్. సో వన్స్ మీరు కోడ్ డెవలప్ చేశారు అంటే మీరు ఆటోమేటిక్గా మీరు లోకల్ టెస్టింగ్ అయితే చేసుకుంటారు. మీరు అంటే మనం చేసిన కోడ్ ఎలా వర్క్ అవుతుంది మనం ఆబ్వియస్లీ టెస్ట్ చేసి చూసుకుంటాం, అది డిఫరెంట్. ఈ టెస్టింగ్ ఏంటంటే కంప్లీట్గా మీరు డిప్లై చేసేసాక మీరు ఒకసారి మొత్తం వర్క్ అవుతుందా లేదా అనేది చూసుకుంటారు, అది టెస్టింగ్ నార్మల్గా. సో యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటంటే, మీ స్పెసిఫిక్ కోడ్, మీరు రాసిన కోడ్ని మాత్రం టెస్ట్ చేసి చూస్తే యూనిట్ టెస్టింగ్. రిగ్రెషన్ టెస్టింగ్ అంటే, మీరు ఇప్పుడు కొత్తగా రాసిన కోడ్ వల్ల మీకు ఆల్రెడీ ఉన్న కోడ్ ఏదైనా డిస్టర్బ్ అయిందా లేదా అనేది మొత్తం ఓవరాల్ ఫంక్షనాలిటీని టెస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అప్లికేషనే తీసుకోండి, మీరు పోస్ట్ క్రియేట్ చేయడం అనేది మీరు చేశారు కోడ్, అది వర్క్ అవుతుంది, అది యూనిట్ టెస్టింగ్. అది మీరు టెస్ట్ చేసినప్పుడు వర్క్ అవుతుంది, ఓకే ఆ ఫీచర్ వరకు వర్క్ అవుతుంది. దానివల్ల ఇంకేమన్నా ఫీచర్స్ డిస్టర్బ్ అయ్యాయా, వర్క్ అవుతున్నాయా లేవా, ఆల్రెడీ డెవలప్ అయిన ఫంక్షనాలిటీ, ఆ కోడ్ ఏదైనా డిస్టర్బ్ అయిందా, అవన్నీ వర్క్ అవుతుందా లేవా అని ఓవరాల్గా టెస్ట్ చేయడం రిగ్రెషన్ టెస్టింగ్. ఓకే. దెన్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్కే తీసుకోండి, మళ్ళీ యూఐ టీమ్ ఉంటారు, ఆ పేజెస్ డెవలప్ చేసేది మనం చెయ్యమనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోడింగ్ టీమ్ అనుకోండి, మీరు కోడ్ డెవలపర్స్ అనుకోండి, జావాలోనో మ్యూల్సాఫ్ట్లోనో దేంట్లోనే మీరు కోడ్ డెవలప్ చేస్తున్నారు. యూఐ పేజెస్, ఫేస్బుక్ ఓపెన్ చేసిన కానీ మీకు లాగిన్ పేజ్ వస్తుంది, లాగిన్ అయిన తర్వాత మీకు హోమ్ పేజ్ వస్తుంది, అవన్నీ వేరే టీం చేస్తారు. యూఐ టీం, వెబ్ డిజైనింగ్ టీం ఉంటారు, వాళ్ళు చేస్తారు. తర్వాత మీకు మీ డీటెయిల్స్ అన్నీ ఫేస్బుక్ సంబంధించిన సర్వర్లో సేవ్ అవుతుంది, ఆ డేటా అంతా ఒక దగ్గర సేవ్ అవుతుంది, అది డేటాబేస్ టీం వాళ్ళు చూస్తారు. సో డేటాబేస్ టీము, డెవలప్మెంట్ టీము, వెబ్ డెవలపర్ టీము, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 టీంలు వర్క్ చేస్తున్నాయి అనుకోండి మీ ఫేస్బుక్ ప్రాజెక్ట్లో. ఇంకా చాలా టీమ్స్ ఉంటాయి, జస్ట్ నేను మీకు ఐడియా కోసం చెప్తున్నాను. సో ఈ 3 టీమ్స్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఇప్పుడు డెవలప్ చేసిన ఈ ఫేస్బుక్ పోస్ట్ అనే ఫంక్షనాలిటీ ద్వారా ఈ 3 టీంలు కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. సో వాళ్ళ డేటాబేస్ నుంచి డేటా కరెక్ట్గా రావాలి, అది మీరు మీ పోస్ట్లో డిస్ప్లే చేయాలి, ఆ పోస్ట్ డిస్ప్లే చేయడానికి ఆ యూఐ కరెక్ట్గా వర్క్ అవ్వాలి. అలాగా మొత్తం దాంట్లో ఉన్న డిఫరెంట్ టూల్స్, డిఫరెంట్ టెక్నాలజీస్ సంబంధించిన వాళ్ళందరూ కలిపి మొత్తం ఒకసారిగా అన్ని ఫంక్షనాలిటీస్ ఎండ్ టు ఎండ్ వర్క్ అవుతున్నాయా లేవా అని టెస్ట్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో ఇన్ జనరల్. ఓకే. మీకు ఇది యాక్చువల్గా ఒక్కొక్క పెద్ద టాపిక్, మీకు ఓవర్వ్యూ లాగా నేను ఇచ్చాను. సో నేను ఏదైనా మిస్ చేస్తున్నా, మీకు ఇంకేదైనా ఐడియా ఉన్నా కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. ఇంకేదైనా న్యూ టర్మ్స్ మీకు ఇంకేదైనా లేదా మీకు ఏదైనా టెర్మినాలజీ డౌట్ ఉంటే కూడా, మీరు ఎక్కడన్నా విన్నారు అసలు దాని మీనింగ్ ఏంటి మీకు తెలియదు, అదేంటి అని తెలియకపోయినా మీరు కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి, మేము రిప్లై ఇస్తాం వెంటనే. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అవర్ వీడియోస్. ఇంకా మేము చాలా తెలుగు వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఫర్ తెలుగు స్టూడెంట్స్ అండ్ తెలుగు సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్. సో మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్, లైక్ చేస్తే మాకు అది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.
సో మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మేము ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి మాకు అది బూస్టప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.